Please do subscribe to Prajabheri News Channel. నా పేరు శోభ, మాది సిఎస్ కాలనీ చంద్రశేఖర్ కాలనీ. నాది సబ్ సెంటర్ వచ్చి కంటేశ్వరు. 13వ తారీఖు రోజు డెంగ్యూ కేసు వచ్చింది. ఆ డెంగ్యూ కేసులో మేము ఆ రోజే డెంగ్యూ కేసు సర్వే, ఆ రోజే ఇమ్యునైజేషను, ఆ రోజే హెల్త్ క్యాంపు, ఈ 3 పెట్టిన తర్వాత మేము ప్రొద్దున వెళ్ళి డెంగ్యూ కేసు దగ్గర సర్వే చేస్తున్నప్పుడు 4-5 అధికారులు వచ్చిండ్రు. వాళ్ళు మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఏ ఆశ ఇట్రా, ఇంట్లో స్ప్రే కొట్టాలా, ఏ ఆశ ఆ గోడ మీద నంబరే, ఏ ఆశ ఇట్రా అని మమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడిన తర్వాత, అయినా అధికారులు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత అంజనా మేడం గారు వచ్చి మాకు చెకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె చూడవలసింది ఏంది, అంజనా మేడం మా దగ్గర రిజిస్టర్ ఉందా లేదా చూడాలి, టెమోఫాస్ ఉందా లేదా చూడాలి, గోడ మీద నంబర్ వేసిందా లేదో చూడాలి, లార్వా కిట్ ఉందా లేదా చూడాలి, ఆ తొట్ల నీళ్ళు పోసినా లేదా చూడాలి. ఇవన్నీ చూడకుండా నన్ను చూసి నువ్వు లిఫ్ట్కి ఎందుకు పెట్టుకున్నావు, నీకు అవసరమా అని నన్ను అడిగింది. అంతమంది ముందట ఇంటి దగ్గర ఒక డెంగ్యూ కేసు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న తర్వాత సరే అది అయిపోయింది వదిలేసినాము, సరే మేడమే కదా అని వదిలేసిన తర్వాత మళ్ళీ క్యాంపు పెట్టిన దగ్గర అంగన్వాడీ సెంటర్కి వచ్చి అక్కడ ఇమ్యునైజేషన్ జరుగుతుంది, హెల్త్ క్యాంపు జరుగుతుంది. అక్కడ ఒక 30-40 మంది ఉన్నారు. వాళ్ళ ముందు మా సిస్టర్ను పిలిచి మీ ఆశకు చెప్పు ఎందుకు అట్లా పెట్టుకుంటున్నది అని చెప్పేసి అంత గట్టిగా అరిసింది. నేనన్నా సరే మేడం నేను డ్యూటీ మానేస్తా అని అన్న తర్వాత వెనుక ఉన్న గోవర్ధన్ సార్ ఏమన్నాడు, ఐ ఆఫీసర్కి అట్లా మాట్లాడొద్దమ్మా అని అన్నాడు. అంటే మేడం అంటే మేము పడాలా కానీ మేము అనొద్దా మేడంకి, నేనే మానేస్తా అని చెప్పి నేను అన్న మేడంకి అని అంటే సరే అనేసి వెళ్ళిపోయింది ఆమె. ఇప్పటి వరకు కూడా మేము ఆమె ఎవరు అనడానికి నన్ను, అది నా సొంత విషయము. నేను అప్పుడే మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత మా CI2 అక్కను నూర్జక్కను కలిసి ఫోన్ చేసి అక్క ఇట్లా ఉంది పరిస్థితి, మరి నేనైతే ఉన్నా, నన్ను ఇంత ఇన్సల్ట్ చేసింది, నా గల్లీలో నా పబ్లిక్ ముందట నా పరువు పోగొట్టింది అని చెప్పి నేను నూర్జాన్ అక్కను అడిగితే నువ్వేం చేసుకోకరమ్మా, నేను వస్తున్నా, నేను వచ్చి నీతో మాట్లాడతా అని చెప్పి మా ఇంటికి వచ్చి రాత్రి 12 గంటల వరకు నా దగ్గర ఉండి మా ఆయనకు నాకు సంజాయించి చేసి రేపొద్దున మనం కలిసి మాట్లాడదాము అని చెప్పింది. ఇప్పటికైనా అధికారులు దిగొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తారా చేయండి, లేకపోతే CI2 తరఫు నుండి యూనియన్ నుండి ఇంకా పెద్ద ఎత్తున మేము ధర్నా చేయాలని అనుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా చంద్రశేఖర్ కాలనీ PSC. మాకు జరిగిన ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి కూడా మేము ధర్నా చేయడం జరుగుతున్నది. వర్షం అనక ఏదనకుండా మేము ప్రతిసారి తిరుగుతున్నాము చేస్తున్నాము, కానీ ఇప్పటి వరకు పైన అధికారులు ఎవరు కూడా మాతోటి చర్చకు కానీ మాతో మాట్లాడతాము అనే మాట కూడా ఇప్పటిదాకా రావట్లేదు. ఎందుకో మాకు కూడా అర్థమైతలేదు. మా చంద్రశేఖర్ కాలనీలో మాతోటి ఆశా వర్కర్కి మన డిప్యూటీ DMHO అంజనా మేడం గారు ఆమె మనకు అనరాని మాటలు అన్నది సరే వదిలేసినా మేము అక్కడ అన్నని చెప్పి ఒక 20 మంది 30 మంది ముందట కూడా ఆమె ఇట్లా చెయ్యొద్దు అమ్మ, నీ ప్రవర్తనను మార్చుకో ఇట్లా అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఏ ఆశా వర్కర్ ఎట్లా ఉండాలి అనేది మనకు ఒక జాబ్ చార్ట్లో లేదు. మేమేం పనులు చేయాలి ఆశా వర్కర్గా, మాకేమున్నది అది మా ఒక జాబ్ చార్ట్ ఇవ్వండి, మాకు ఒక నోటీస్ లాగా మాకు ఇవ్వండి, ఇది ఇప్పుడు ప్రొద్దున ఈ టైం నుంచి మేము ఇది చేయాలి అని చెప్పి. అట్లా లేకుండా మాతోటి ప్రతి ఒక్క సర్వే చేపిస్తూ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేషనల్ నుంచి ఏదైతే సర్వేలు వస్తున్నాయో అది ప్రతి కింది లెవెల్ నుంచి ఆశా వర్కర్గా మేము చేస్తేనే ఆ సర్వే సక్సెస్ఫుల్గా అవుతుంది, లేకపోతే అది అక్కడికే ఆగిపోతున్నది. కాబట్టి మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారనే మేము ఇప్పుడున్న ఈ అధికారులకు అడుగుతున్నాము. ఎందుకని చెప్పి మేము ఇంతగానం సర్వే చేస్తున్నాం, ఏ పని చేయట్లేదు మేము. ఒక్కసారి మా PSCలోనే మా ముందటే మా స్టాఫ్ వాళ్ళు అంటారు జాకెట్ కుట్టి ఈ యూనిఫామ్ ఇచ్చిర్రు, ఈ యూనిఫామ్ ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంత క్వాలిటీది ఇచ్చిర్రు మాకు యూనిఫామ్లు, మీరు వేసుకునే బట్టలకి మేము కట్టుకునే యూనిఫామ్లకి ఎంత తేడా ఉంది సార్. మేము ఆ జాకెట్ చినిగిపోయింది, మేము ఉతికితే ఆ జాకెట్ లేదని చెప్పి మేము వేరే వేసుకుంటే మీకు జాకెట్ కుట్టి వెళ్ళమ్మా అని ఒకసారి అడుగుతాడు. 5 నిమిషాలు వచ్చిందని చెప్పి ఈ శోభక్కకి అంటే నీకు 5 నిమిషాలు లేట్ వచ్చినావు కదా బైక్ పంపించాలా, నీకు 5 నిమిషాలు లేట్ వచ్చినావు అని మీరు చెప్పే పద్ధతి అది కాదు సార్. 5 నిమిషాలు లేట్ వచ్చినావు అమ్మ అంటే అమ్మ నువ్వు ఒక 5 నిమిషాలు ముందెళ్ళి ఇంటి నుంచి నువ్వు నడుచుకుంటూ వచ్చేసరికంటే నీకు ఈ టైం అవుతుంది అని చెప్పే పద్ధతిలో చెప్పాలి. అట్లా కాకుండా మేము గంధాలు పెట్టుకుంటే మీరు గంధం పెట్టద్దు, ఇప్పుడు జనరేషన్లో బొట్టే పెడతలేరు, మీరు గంధాలు ఎందుకు పెట్టుకుంటారు అని అంటున్నారు. మళ్ళేమో మీకేమో ఏఎన్సీలు టార్గెట్ చేయాలి అంటారు. ఒక నెలలో ఒక 5 గర్భవతులు నేను రిజిస్ట్రేషన్ చేయాలి, అది కాకపోతే ఒక 2 చేసినాం ఇంకా 3 డ్యూ ఉన్నారు, 3 చేసినాం ఇంకా 2 డ్యూ ఉన్నారు అని అంటే ఎందుకు నువ్వు సర్వే చేయట్లేదు అని అంటారు. LMP రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఎయిన్స్లో రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలి, BP షుగర్ వాళ్ళని చూడాలి, TB
పేషెంట్లను చూసుకోవాలి, క్యాన్సర్ వాళ్ళని చూసుకోవాలి, బోధకాలు వాళ్ళని చూసుకోవాలి, ఆ జ్వరం వాళ్ళని చూసుకోవాలి, ఈ టీపీ వాళ్ళని చూసుకోవాలి. ఎంతమంది ఒక్క ఆశా వర్కర్ ఎన్ని పనులు చేస్తుంది? అది మీరు కూడా. నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లపై అధికారుల వేధింపులను ఆపాలని, అదేవిధంగా పని భారాన్ని తగ్గించాలని ఈరోజు నార్త్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అధికారుల వేధింపులు రోజు రోజుకు పిహెచ్సి వారిగా పెరుగుతున్నాయి. ఏదైతే ఇవాళ గర్భవతి ఏదైతే 3 నెలలకు తేవాలన్నది, ఒక్కొక్క నెలలో 4, 5, 6 గర్భవతులు ఉంటారు, ఒక్కొక్క నెలలో ఒక్కటి కూడా ఉండదు. ఎందుకు లేదో లెటర్ రాసి ఇవ్వాలన్నదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు వేధింపుల వల్ల ఇవాళ పిట్టెలు రాలిపోతూ ఉన్నారు. బీపీలు, షుగర్లు, ఇవాళ ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో పిహెచ్సిలో చంద్రశేఖర్ కాలంలో శోభ అనే ఆశా వర్కర్ మీద టార్గెట్ చేసుకొని కక్ష సాధింపు చర్యలుగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వాడిన పదాలను, వాడిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్నదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక అధికారి చెప్తాడు నువ్వు బ్లౌజ్ కుట్టియాలని, ఒక అధికారి చెప్తాడు మీకు 300 ఇవ్వడం దండగా అనేది, ఇంకో అధికారి చెప్తాడు బైక్ పంపించాలన్నది. ఈ రకంగా వ్యాఖ్యలు వాడితే ఆశాలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి దగ్గర మాట్లాడుకోవాలి? మానసికంగా గురవుతూ ఉన్నారు. అధికారులకు చెప్పుకోవడానికి పోతే డిఎంహెచ్ఓ గారు ఏం చెప్తారంటే మీరు బొట్టు పెట్టుకోవద్దు, లిఫ్ట్కి పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు. మీరు ఈ రకంగా మాట్లాడతారా? సమస్యలు చెప్పుకోవడానికి పోతే పై అధికారులే దానికి సమస్యలను సృష్టించే విధంగా ఉంటే మేము ఎవరికి మాట్లాడుకోవాలి? ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరసన కార్యక్రమాలను ఇవాళ కనీసం పరిశీలించాలి, చూడాలి. అధికారుల వేధింపులను అరికట్టే విధంగా ఉండాలి. ఇవాళ ఒక్కొక్క సబ్ సెంటర్లో ఇవాళ కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు చేసిన పనులను గుర్తించుకోండి అనే చెప్తా ఉన్నాం. ఇవాళ డెలివరీ కేసులు లేకున్నా బాధనే, ఇవాళ ఫీవర్ జ్వరాలు వచ్చినా బాధనే, టీబీ పేషెంట్లు ఉన్నారా లేకున్నా బాధనే. ఇవాళ ప్రయాణ ఛార్జీలు ఇవ్వరు. ఎవరికైతే రోగాలు వచ్చినా రోగాలు డెలివరీకి తీసుకొని పోతే డెలివరీకి దగ్గర ప్రభుత్వ హాస్పిటళ్లలో ఒక ఆశకు కనీసం అని పిలుస్తారు, కనీసం గౌరవం లేకుండా బతికిస్తూ ఉన్నారు. రెస్ట్ రూమ్ అని చెప్పారు, మాటలకే పరిమితమైంది. రెస్ట్ రూమ్ ఇప్పటివరకు అమలు చేయట్లేదు. ఇప్పటికైనా స్థానిక సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించకుంటే రాబోయే కాలంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను.